ఇవాళ గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 5 కట్టలు గోంగూర తీసుకున్నానండి. సో దానికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, గుప్పెడన్ని పచ్చిమిర్చి. నెక్స్ట్ నేను 24 వాక్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనము మెంతులు వేసుకుంటాము. మెంతులు అలా దోరగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మనం తీసుకున్న పచ్చిమిర్చి, మీరు టేస్ట్కి సరిపోయినంత మీరు మిర్చి వేసుకోవచ్చు. నెక్స్ట్ గుప్పెడు కరివేపాకు మాత్రం వేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా దీంట్లో వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం అలా కుక్ చేసుకోవాలి. అలా దగ్గరికి అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని అలా రుబ్బేసుకుంటే మన ఎమ్మి గోంగూర పచ్చడి చూడండి ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ పోపు పెట్టేసుకుంటే వేడి వేడి అన్నంలో సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుంది.